నీ యొక్క మహాకృపా కనికరం బట్టి ఈ వారమంతయు నీ రెక్కల నీడనులో మమ్మల్ని భద్రపరచి మాకు క్షేమాన్నిచ్చి ఈ బైబిల్ స్టడీలో మేమందరము చేరి ఈ రీతిగా నేను స్తుతించున్నట్లుగా, నేను గణపరచున్నట్లుగా, సంఘ క్షేమాభివృద్ధిలో మేము కూడా ఒక భాగంగా మార్చబడినట్లుగా కొన్ని మాటలు మేము మాట్లాడుకొని వాక్య భాగంలో వెళ్ళుచుండగా తండ్రి, నీ దయ ఉంచి సంఘము క్షేమాభివృద్ధిలో ప్రతి ఒక్కరు పాలు పొందినట్లుగా ప్రేరేపించి బలపరిచి ఒక ప్రత్యేకత కలిగిన సంఘముగా మేము ఈ లోకంలో, ఈ పట్టణంలో నిన్ను ఘనపరచుటకు, నిన్ను కనపరచుటకు బ్రతుకున్నట్లుగా శ్రేష్టమైన భక్తి మాకు అనుగ్రహించమని, వాక్యంలో మీరు సహాయము చేసి వాక్యంలో ఉన్నటువంటి శ్రేష్టమైన మాటలతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసయ్య అతి శ్రేష్టమైన దివ్యగణ నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెషయా గ్రంథం 66వ అధ్యాయం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 8 నుంచి నేను కొన్ని మాటలు నేను చదువుతాను, చూడండి. 8 నుంచి కొన్ని మాటలు. అట్టి వార్త ఎవరు వినియుండిరి, అట్టి సంగతులు ఎవరు చూచిరి? ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవేదన చాలునా? ఒక్క నిమిషంలో ఒక జనము జన్మించునా? సియోనుకు ప్రసవేదన కలగగానే ఆమె బిడ్డలను కనును. ఆమె ప్రసవేదన కలగచేసి కనిపింపక మానెదనా అని యెహోవా అడుగుచున్నాడు. పుట్టించువాడనైన నేను గర్భమును మూసేదనా అని నీ దేవుడు అడుగుచున్నాడు. 10వ వచనం. యెరూషలేమును ప్రేమించువారులారా, మీరందరూ ఆమెతో సంతోషించుడి, ఆనందించుడి. ఆమెను బట్టి దుఃఖించువారులారా, మీరందరూ ఆమెతో ఉత్సహించుడి. ఆదరణకరమైన ఆమె స్తన్యములో మీరు కుడిచి తృప్తి నొందెదరు. ఆమె మహాతిశయము అనుభవించుచు ఆనందించెదరు. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. 12వ వచనం. ఆలకించుడి, నది సమాధానము వలె ఆమె యొద్దకు పారజేయుదును. మీరు జనముల ఐశ్వర్యము అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లు పారు జల ప్రవాహముల వలె మీ యొద్దకు దాన్ని రాజేతును. మీరు చంకను ఎత్తుకొనబడెదరు, మోకాళ్ళ మీద ఆడింపబడెదరు. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించెదను. యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. మీరు చూడగా మీ హృదయం ఉల్లసించును, మీ ఎముకలు లేతగడ్డి వలె బలియును. యెహోవా హస్తబలం ఆయన సేవకుల ఎడల కనపరచబడును. చాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక. ఈ వాక్యంలో ఉన్న సత్యం డైరెక్ట్గా నేను చెప్తాను. ఏంటంటే, ఒక వ్యక్తి సంఘమును, యెరూషలేము అనే సంఘమును ప్రేమిస్తే, ఒక వ్యక్తి యెరూషలేము అనే సంఘము గూర్చి దుఃఖిస్తే, వారి జీవితాల్లో దేవుడు చేసే కార్యాలు ఇక్కడ రాయబడ్డాయి. ఏంటంట, ఒక వ్యక్తి సంఘమును ప్రేమిస్తే, ఒక వ్యక్తి సంఘము గూర్చి దుఃఖపడితే, అదే కదా మనం 10వ వచనంలోనే ఉంది. యెరూషలేమును ప్రేమించు వారులారా, ఆమెను బట్టి దుఃఖించు వారులారా అనేది మనం అక్కడ చదువుతాం. ఒక వ్యక్తి సంఘమును ప్రేమిస్తే, ఒక వ్యక్తి సంఘమును గూర్చి దుఃఖపడుతూ ఉంటే, దేవుడు వారికి కలగచేసే కార్యాలు ఏంటో ఈ 12వ వచనంలో చాలా రాయబడి ఉన్నాయి. దానికంటే ముందు పై వచనంలో మనం చదివాం, ఒక జనము జన్మించాలంటే ఒక రోజు కాదు కదా, 9 నెలలు ఆ గర్భాన మోయాలి కదా తల్లి. ఆ ప్రసవేదన రావాలి. కానీ అక్కడ రాయబడిన మాట మీరు పట్టుకోండి, ప్రసవేదన. అక్కడ నేను ప్రసవేదన కలగజేసి కనిపింపక మానదా అనే దానికి పైన, సియోనుకు ప్రసవేదన కలగగానే ఆమెకు బిడ్డలను కనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రసవేదన అంటే నూతన ఆత్మల గూర్చిన భారం. ఏంటంట,
నూతన ఆత్మల గురించి భారం. నేను ప్రసవేదన అంటే శారీరక సంబంధంగా నేను చెప్పలేను, ఇంత చాలామంది తల్లులు ఉన్నారు మీకు తెలుసు, దాని గురించి వివరించడానికి కాదు. ఎంత వేదన పడితే ఒక కుమారుని మనం పొందుకుంటాం. గర్భంలో బీజము పడిన దాని రోజు మొదలుకొని, నెల తప్పిన రోజు మొదలుకొని ఎంత జాగ్రత్తగా ఆ పిండాన్ని కాపాడుకుంటే ఎదుగుతుంది. దానికి కావలసిన బలం, ఆహారం మనం ఇస్తే ఒక రూపుదిద్దుకుంటుంది. ఒక రూపుదిద్దుకున్న తర్వాత ఎంత వేదన పడితే ఆ రూపం లోకానికి కనిపిస్తుంది. దీన్ని ఆత్మీయంగా మనం ఒక వ్యక్తిని ఆత్మీయంగా మనం గర్భం ధరించి, ఇదిగో ఈ ఆత్మ నాకు కావాలి, జాగ్రత్త, ఈ ఆత్మ నాకు కావాలి అని గర్భము ధరించి వాళ్ళ గురించి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే, మనం ఎంత ఎక్కువగా ప్రార్థన చేసి వాళ్ళల్లో మనం ప్రార్థన చేసే కొంది ఫస్ట్ డే పిండముగా మొదలుకొని ఒక శిశువుగా రూపుదిద్దుకునేందుకు ఎన్ని కార్యాలు జరుగుతుంటాయో, అలా మన ప్రార్థన మొదలుపెట్టగానే ఎవరి జీవితంలో అయితే కొన్ని కార్యాలు దేవుడు జరిగిస్తూ వస్తాడో, ఒకరోజు మన ప్రార్థనకు తప్పకుండా ప్రతిఫలం దొరుకుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే గర్భమం పడగానే పత్యాలు ఉంటారు, జాగ్రత్తలు ఉంటారు. ఆ విధంగానే ఆత్మీయంగా ఒక ఆత్మను గర్భమును ధరించి జాగ్రత్తగా దేవుని సన్నిధిలో మనం ఉండి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా జనాంగము, నేషన్స్ అనేది ఇంగ్లీష్, ఒక జనాంగమే పుడుతుంది. కాబట్టి ప్రసవేదన, సియోనుకు ప్రసవేదన కలగగా వాళ్ళకి పిల్లలు కనెను. అంటే మనకు ప్రసవేదన రావాలి, ఆత్మల పట్ల భారం రావాలి, నశించిపోతున్న ఆత్మల పట్ల ఆ వేదన మన హృదయంలోకి రావాలి. వచ్చే వాళ్ళు వస్తుంటారు, పోతే వాళ్ళు పోతుంటారు, జరిగే క్రమాలు జరుగుతూ ఉంటాయి అనే ఆలోచనతో ఒక సంఘం ఉంటే ఎప్పుడు అది అభివృద్ధి పొందదు. అలా కాదు, నశించు ఆత్మల పట్ల ఒక భారం, ప్రతి ఒక్కరూ ఒక ఆత్మను కనాలి. ఇప్పుడు చెప్పండి, గొర్రెలు పిల్లల కంటే కాపరి పిల్లలు కంటాయా చెప్పండి. గొర్రెలు అంటే విశ్వాసులను తేవాలి, కనాలి. నేనంటాను, నేను మాట్లాడితే వాళ్ళు రావలేదు, నేను తీసుకురావాలని చూసిన వాళ్ళు రాలేదు అని అనుకుంటావేమో. అయితే నువ్వేం చేస్తావంటే, ఎవరినైతే నువ్వు మందిరానికి తీసుకురావాలి అని ఆశపడుతున్నావో వారిని గర్భంలో ధరించి ఖచ్చితంగా ఒకరోజు లోకంలో కనిపించేటట్టుగా, ఇదిగో ఈ బిడ్డ నా ప్రార్థన ద్వారా రూపుదిద్దుకొని దేవుని సన్నిధిలోకి నిలబడి మార్చుకొని దేవుని సన్నిధిలోకి వచ్చిన వ్యక్తి అని నువ్వు సాక్ష్యం చెప్పునట్లుగా ఆ బిడ్డను ఒక తల్లి గర్భమును ధరించి మోస్తూ భరిస్తూ సహించి ప్రసవేదనతో పిల్లలు కనినట్టుగా ఆ వేదన మనం కలిగి ఉంటే ఖచ్చితంగా ప్రసవేదన కలిగితే ఖచ్చితంగా దేవుడు ఏమిస్తాడు? పిల్లల్నిస్తాడు. అదే మాట, సియోనుకు ప్రసవేదన కలగగా అక్కడ అంటాడు ఆమె బిడ్డలను కనెను అంటున్నాడు. ఒకవేళ అక్కడ కింది వచనంలో నేను ప్రసవేదన కలగజేసి కనిపింపక మానేదనా అంటే ఆ వేదన మనకు వచ్చింది, దేవుడు ఇవ్వకుండా పోతాడా? ఖచ్చితంగా ఇస్తాడు. సో ఈ మాటను పట్టుకుని మనం ప్రార్థన చేయాలి. నీ బిడ్డలను నీ గర్భంలో ధరించి, శారీరకంగా గర్భం ధరించి కన్నారు, లోకానికి చూపించారు, వీరు నా బిడ్డలు అని నువ్వు చెప్పుకున్నావు, సంతోషపడుతున్నావు. కానీ ఆ బిడ్డలని ఆత్మ సంబంధమైన పోలికగా వాళ్ళు మార్చబడినట్లుగా, ఆ బిడ్డలు యేసు ప్రభు ఎద్దుకు వచ్చినట్లుగా, సంఘములో చేర్చబడినట్లుగా మనం ఏం చేయాలంటే వాళ్ళ ఆత్మలను మనం హృదయంలో ధరించుకొని వాళ్ళ గురించి ఏం చేయాలి? ప్రసవేదన పడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ ఆ ప్రసవేదన పడితే కనిపింపకుండా ఆయన మానడు. ఖచ్చితంగా బిడ్డలు కని మనం ఎవరి గురించి అయితే ప్రయాసపడ్డామో, ఎవరి గురించి అయితే ప్రార్థన చేశామో ఖచ్చితంగా దేవుడు వారిని మనకు అనుగ్రహిస్తాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా.
సో మన ప్రార్థనకు విడుదల, స్వస్థత, అభిషేక ప్రార్థన కూడా అదే. అది ఏదో ఒక రోజులో కాదు, కొన్ని వారాలైనా వేదన పడాలి. కనీసం 21 రోజులు అనేది జవాబు పొందే ప్రార్థన దానియేలు జీవితంలో. కాబట్టి 21 రోజులు అంటే 7 వారాలు కాదు, 7 ఏళ్ళు 49 రోజులు వస్తాయి. సరే, 3 కాదులమ్మ. సరే, బైబిల్లో కూడా 7 వారాలకు ఒక ప్రత్యేకత ఉంది. శ్రమపడి 7 వారాలు శ్రమపడిన తర్వాత 7వ వారంలో విడుదల పొందుతారు. అది చాలా లోతైన సబ్జెక్టు. అది పాత నిబంధన యేసు ప్రభు రాకడికి సంబంధించినటువంటి ఒక సబ్జెక్టులండి. దాని గురించి ఇప్పుడు కాదు, కానీ కొంత సమయం, అందుకే ఇందాక చెప్పాను, కనీసం చాతనంత వరకు ఏడ్చి బాధపడి రొమ్ము కొట్టుకొని అల్లాడి ఏదో ఒకటి చెప్పయ్యా, ఏదో ఒకటి చేయయ్యా, ఏదో ఒకటి వాళ్ళకి చెప్పాలి, వాళ్ళ జీవితంలో మార్పు రావాలి అని అడిగితే దేవుడు ఇవ్వకుండా పోతాడా? ఇస్తాడు. నెహెమ్యా ప్రార్థన గురించి ధ్యానం చేస్తున్నప్పుడు నాకు వచ్చిన తలంపు అదే. విన్న వెంటనే ఆయన దివారాత్రం అక్కడే ఉండి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన బట్టి నెహెమ్యాని దేవుడు నమ్మాడు. ఇంత భారం కలిగితే, ఇంత ఆశ ఉంటే నేను చేయకుండా మాంతానా? అందుకని సంఘమును మనం ప్రేమించాలి, సంఘం గురించి మనం దుఃఖించాలి. ఇప్పుడు ఆ మాటలు కానీ మనం ధ్యానం చేస్తే ఒకసారి యెరూషలేమును ప్రేమించు వారలారా అని మనం చదువుతాం. ఇప్పుడు పై వచనంలో 8-9 వచనంలోనేమో ఒక నూతన ఆత్మలు రావాలి అంటే అది ఒక రోజులో కాదు, కొన్ని వారాలు, కొన్ని సంవత్సరాలు గర్భాన మోసి వారి గురించి మనం ప్రార్థన చేసి ఆ ప్రసవేదన అనుభవించినప్పుడు ఖచ్చితంగా మన బిడ్డలు, మనం ఎవరి గురించి అయితే ప్రార్థన చేస్తామో వారు దేవుని సన్నిధిలో కనిపిస్తారు. నూతనంగా పుట్టిన శిశువులుగా మందిరంలో చేర్చబడతారు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అలాంటి ప్రసవేదన ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయును గాక. ఆత్మల గూర్చిన ప్రసవేదన దేవుడు ప్రతి ఒక్కరికి దయచేయును గాక. ప్రతి ఒక్కరూ ఒక వ్యక్తిని, ఒక కుటుంబాన్ని గర్భాన ధరించి సంఘంలో చేర్చేంత వరకు వారి గురించి విడువక, మర్చిపోక ప్రార్థించి మంచి మనసు ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయును గాక. చెప్దాం ప్రేయర్ హల్లెలూయా, ఆమేన్. ఆ వేదన రావాలి. అప్పుడే సంఘం అభివృద్ధి పొందుతుంది, అప్పుడే సంఘం నిండుతుంది, ఒకరిని చూసి ఒకరు రావడం జరుగుతుంది. అలా వస్తే ఆటోమేటెడ్గా అన్ని కార్యాలు సంఘంలో జరుగుతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మొదట ఈ 8-9 వచనాలు మనం చూస్తే ఒక జనాంగాన్ని, ఒక జనమును మనం కనాలి అంటే అది ఒక రోజు కాదు, కొన్ని రోజుల ప్రసవేదన మనం అనుభవించి భరించి ప్రసవేదన కలిగితే దేవుడు జనాన్ని ఇస్తాడు అనేది ఒక మాట. అది ఇందాక నేను చెప్పిన మాటలకు మీకు అర్థం కావాలని ఉద్దేశంతో చెప్పినటువంటి మాట. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఫస్ట్ ఏం చెప్పానంటే, ఒక వ్యక్తి సంఘమును ప్రేమిస్తే, సంఘమును గూర్చి దుఃఖిస్తే, ఆ సంఘానికి దేవుడు ఇచ్చే వాటన్నిటిలో దేవుడు వారిని కూడా అక్కడ ఉంచుతాడు. వారిని ఏ విధంగా వర్ధిల్ల చేస్తాడో ఇక్కడ మనం చదువుకుంటాం. ఇప్పుడు మొదటి వచనం 9వ వచనంలో మనం చూస్తే 10వ వచనంలో యెరూషలేమును ప్రేమించు వారలారా అంటే దేవుని సంఘం. నూతన యెరూషలేము అంటే నూతన యెరూషలేముగా మనం రూపుదిద్దుకుంటున్నాం, వధువు సంఘంగా మనం మార్చబడుతున్నాం. అయితే ఆ సంఘమును ఎవరైతే ప్రేమిస్తారో, అందుకనే యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయడం అని ఉంటుంది. నిన్ను ప్రేమించు వారందరూ వర్ధిల్లుతారని రాయబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంఘము అంటే యేసు ప్రభు శరీరం, అవునా కాదా? ఏమ్మా నాదా చెప్పండి. అంటే సంఘం అంటే నా గురించి ప్రార్థన కాదు. సంఘం అంటే యేసు ప్రభు రక్తము ద్వారా కొనబడిన ఆత్మల సమూహం, శరీరం. అంటే యేసు ప్రభు సంఘము అంటే యేసు ప్రభే నేను దేవుని గురించి ప్రార్థన చేస్తున్నాను, దేవునిలో ఒక వ్యక్తి చేర్చబడే దాని గురించి ప్రార్థన చేస్తున్నాను, ఒక వ్యక్తి ఒక అవయముగా అమర్చబడాలని ప్రార్థన చేస్తున్నాను, అమర్చబడిన ఒక అవయవం తాను బాధ్యత కలిగి ఆ పని చేయాలని ప్రార్థన చేస్తున్నాను అని సంఘమును ప్రేమించాలి. సంఘము అంటే యెరూషలేము అంటే దేవుని యొక్క సంఘం, యెరూషలేము అంటే దేవుని యొక్క సంఘం.
మొదట మనం సంఘము పట్ల ప్రేమ కలిగిన వారిగా ఉండాలి. సంఘం పట్ల ప్రేమ కలిగిన వారు అంటే ఇది దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించుకున్నది. ఇప్పుడు నేను సంఘమును ప్రేమిస్తున్నానంటే దేవుణ్ణే స్వయాన్ని ప్రేమిస్తున్నాను. ఆయన ప్రేమిస్తే దేవుడు ఖచ్చితంగా క్రియలు చేస్తాడు. ఆలోచనతో మనం ప్రేమించాలి. ఏ విషయంలో మనం దేవుని సంఘాన్ని ప్రేమించాలంటే ఫస్ట్ ఒకటి దేవుని సన్నిధిని. ఏంటి? దేవుని సన్నిధిని. కోరవ కుమారులు కీర్తనలు మనం కానీ చదివితే 84 అధ్యాయం అనుకుంటాను. చూడండి అమ్మ, కీర్తనల గ్రంథం 84 అధ్యాయం. కీర్తనల గ్రంథం 84 అధ్యాయం మొదటి నుంచి చూడండి. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు! యెహోవా మందిరావరణమును చూడవలెనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయం శరీరం ఆనందంతో కేకలు వేయుచున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మందిరంలో ఎవరున్నారు? జీవం కలిగిన దేవుడు ఉన్నాడు. ఆయన చూడాలని ఆశపడు. ఇప్పుడు ఎవరికైతే దేవుని శరీరం సంఘంలో దేవుడు ఉన్నాడు అనే ఆలోచన లేకపోతే జస్ట్ ఇది బిల్డింగ్, ఇది ఒక కోడిక, నాకు కుదరలేదు అని అనుకుంటారు. దేవుని సంఘంలో దేవుడు ఉన్నాడు అనే ఆలోచన ఉంటే వదిలిపెడతారా? వదిలిపెట్టరు. ఎలా అయినా కుదుర్చుకుంటారు. ఎలాగైనా కుదుర్చుకొని రావడానికి ఇష్టపడతారు. నేను మీకు చెప్తుంటాను మధ్య మధ్యలో, ఒక అధికారిని ఎందుకు కంపారిజన్ చేస్తానంటే, మన అధికారులకు ఇచ్చినంత వాల్యూ దేవునికి ఇవ్వట్లే ఈరోజు జనాలు. అధికారులకు ఇచ్చినటువంటి విలువ దేవునికి ఇవ్వట్లే. ఒక అధికారి మీ ఊరికి వచ్చాడు, ఈడ ఉంటాడు, ప్రతిరోజు సోమవారం గ్రీవెన్స్ జరుగుతుంది కదా గ్రీవెన్స్ సెల్ అని జరుగుతుంది. అక్కడ ఏదో ఉంటారు, వెళ్ళి మన అర్జీలు అన్నీ కూడా ఇస్తే వాళ్ళు దాన్ని సాల్వ్ చేస్తుంటారు. అక్కడికైతే వెళ్తాం. ఎందుకు? అక్కడ కలెక్టర్ ఉన్నాడు, వెంటనే అన్ని చేస్తాడు. మందిరానికి రారు అంటే ఇక్కడ కలెక్టర్ కనిపించడు కదా, దేవుడు కనిపించడు కదా. ఎవరు కనిపిస్తాడు? సేవకుడు కనిపిస్తాడు. ఆయన ఎవరు? మనవాడే, మన మీద పెరిగి పుట్టి పెరిగి తిరిగిన వాడే. ఏందంత పెద్ద గొప్ప అన్న ఆలోచనలే కలిగిన వాళ్ళే. మందిరానికి రావాలంటే అంత ఇష్టం ఉండదు. ఎందుకంటే దేవుడు ఇక్కడ వచ్చి కూర్చుంటే అప్పుడు వస్తారు. కానీ మందిరము ఆయన నివసించే ఆలయం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మందిరం ఏంటి? ఆయన నివసించే ఆలయం. ఆయన కనుదృష్టి ఉండే ప్రదేశం. ఆయన కనుదృష్టి ఉండే ప్రదేశం. ఇప్పుడు ఈ కోరకుమార్ ఆశ ఏంటి అంటే పెద్ద పెద్ద అంతఃపురాలలో ఉండాలని కాదు. మన ఇల్లు బాగా బాగా కట్టుకొని ప్రశాంతంగా వేసేసుకొని పడుకోవాలని ఆశపడతాం. కానీ కోరహ కుమారులు దేవుని సన్నిధిని ప్రేమిస్తున్నారు. దేవునికి సన్నిధి, దేవుని సన్నిధి ఎక్కడ ఉంది? దేవుని మందిరంలో ఉంది. జీవము గల దేవుని దర్శించుటకు, అంటే దర్శించడం అంటే ఏంటి? చూచుటకు. మన దేవుని సన్నిధి కూర్చి మనం మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో మన మనోనేత్రాలు వెలిగించి చూడగలిగితే ఆయన సన్నిధి మనకు కనిపిస్తుంది. ఆయన ప్రత్యక్షతను మనం చూస్తాం. అయితే మన మనోనేత్రాలకు గుడ్డితనం ఏర్పడిపోయి చూడలేని స్థితిలో ఉండిపోతున్నాం. దేవుని కృపను, దేవుని సన్నిధిలో ఉన్న మహిమను చూడలేకపోతున్నాం. మన మనోనేత్రాలు వెలిగించగలిగితేనే వారికి ఆ మహిమ కనిపిస్తుంది, ఆ ప్రభావం వారి బ్రతుకులోకి వస్తుంది. లేకపోతే రాదు. లేకపోతే ఒట్టి గోడలే. మంగళవారం వచ్చావు, శనివారం వచ్చావు, ఆదివారం వచ్చావు, శుక్రవారం వచ్చావు, స్త్రీల కోడికకు వచ్చావు, శుక్రవారం స్పెషల్ ప్రార్థనకు పగలు చేసుకునే దానికి వచ్చావు, అంతే. దేవుని సన్నిధికి వచ్చాం, దేవుడు ఉండే ప్రదేశానికి వచ్చాం. దేవుడు ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ప్రార్థన చేస్తే వింటాడు. ఆయన చూడడానికి వెళ్ళాలి, ఆయనతో మాట్లాడడానికి వెళ్ళాలి, ఆయన సన్నిధిలో హృదయపూర్వకంగా ఆరాధించడానికి వెళ్ళాలి, మనసు విప్పి దేవునితో మాట్లాడుకోవడానికి వెళ్ళాలి, మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి వెళ్ళాలి, హృదయపూర్వకంగా దేవుని సన్నిధి ఆరాధించడానికి వెళ్ళాలి అన్న తృష్ణ, తాపత్రయం ఒక వ్యక్తి హృదయంలో ఉంటే మందిరానికి రాకుండా ఉండలేడు. ఆ తృష్ణ, తాపత్రయం ఈ రోజు చాలామందికి లేదు. కుదిరితే వస్తారు, లేకపోతే ఏదో ఒక పెళ్ళికి, ఒక ఫంక్షన్కి వెళ్ళినట్టు
మన చాలామంది పిలుస్తారు రమ్మని, మనం కుదిరితే వెళ్దాం లేకుంటే లేదు, అలానే అయిపోతుంది ఈరోజు. కానీ దేవుని సన్నిధిని మనం ప్రేమించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటంటే దేవుని సన్నిధిని మనం ప్రేమించాలి. ఆయన ఉండే ప్రదేశం, ఆయన వెలుగు ఉంచిన ప్రదేశం, మనతో మాట్లాడే ప్రదేశం. మరి దేవుని సన్నిధిని మనం ప్రేమించగలుగుతున్నాము. యెరూషలేమును ప్రేమించు వారలారా అంటే ఆయన సన్నిధిని ప్రేమించడం. తర్వాత ఆ విధంగానే ఆయన సన్నిధిని ప్రేమించడం. అంత మాత్రం కాకుండా దేవుని యొక్క సంఘాన్ని, సన్నిధి దేవునిది, సంఘం ఆయన ప్రజలు ఉండే ప్రదేశం. వినండి, నా వైపు చూడండి. దేవుని సన్నిధిని మనం ప్రేమించాలి. సో దేవుని సన్నిధిని ప్రేమించి వచ్చిన, చేర్చబడిన ఈ సమూహాన్ని సంఘం అంటారు. సంఘంలో ఎవరుంటారు? ప్రజలు ఉంటారు. సంఘ ప్రజలు అంటే యేసు ప్రభు రక్తము ద్వారా కడగబడి, పరిశుద్ధులకు తీర్చబడి, నీతిమంతులుగా మార్చబడి, ప్రభువును ఈ లోకానికి చూపించే ఒక సాక్ష్యం కలిగిన ప్రజలే దేవుని యొక్క సంఘం. ఆ ప్రజలను ప్రేమించే మనసు కావాలి. సంఘమును ప్రేమించడం అంటే సంఘములో ఉన్న ప్రజలను కూడా ప్రేమించే మనసు కావాలి. ఈరోజు ఈ విషయంలో మనకు మనసు రాదు, ప్రేమించే మనసు రాదు. ఒకవేళ అది ప్రేమలు ఉన్న కపటంతో ఉన్న ప్రేమలు, పైకి ఒకటి లోపల ఒకటి, అట్లా ఉండకూడదు. హృదయపూర్వకంగా ఈ సంఘంలోకి చేర్చబడిన వ్యక్తి నా ప్రభు శరీరంలో ఒక భాగం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన సంఘ శరీరం, మనం ఒకవేళ మనం ఒక కుడి చేతిని బాగా ప్రేమించి ఎడం చేతిని అసలు ప్రేమించకుండా ఉంటామా? స్నానం చేసేటప్పుడు కుడి చేతికి 2-3 సార్లు రుద్ది దీనికి రుద్దకుండా ఉంటామా? శరీరం అంటే అంతటిని ప్రేమిస్తాంగా, మురికి పట్టిన కడుక్కుంటాంగా, దేనైనా సరే ఒకటే ప్రాధాన్యతనిస్తాంగా, జాగ్రత్త చూసుకుంటాంగా. అట్లానే సంఘ విశ్వాసుల పట్ల ఆ ప్రేమ ఉండాలి. వీళ్ళు నా ప్రభు నాకిచ్చిన ఈ సంఘంలో ఒక శరీరంగా అమర్చబడిన బిడ్డలు, ప్రజలు. వీరితో చాతైనంత వరకు నేను సమాధానంగా ఉండాలి, వారిని ప్రేమించాలి, వారితో సహోదరత్వం కలిగి ఉండాలి, వాళ్ళ గురించి నేను ప్రయాసపడాలి, చక్కగా సంఘంలో అమర్చబడే విధంగా నేను వారిని తీర్చిదిద్దాలి అనే ఆలోచనతో సంఘమును ప్రేమించాలి. అంటే సంఘమును అంటే సంఘములో ఉన్న ప్రతి వ్యక్తిని ప్రేమించే విధంగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. సో యెరూషలేమును ప్రేమించు వారులారా అంటే యెరూషలేము అంటే అక్కడున్న ప్రాకారమా, అక్కడున్న పట్టణమా? కాదు కదా, అక్కడ ఉన్న వారందరనే కదా అర్థం. సో సంఘములో ఉన్న వ్యక్తులను కూడా మనం ప్రేమించగలిగితే, వారికి బాధ కలిగితే మనకు బాధ కలుగుతుంది, అలా కష్టం కలిగితే మనం తట్టుకోలేము. మనం ప్రేమించే వాళ్ళని, మనం ఇష్టపడే వాళ్ళకి ఏదైనా జరిగితే మనం అసలు మనసు తట్టుకుంటుందా? తట్టుకోదు. అంత వేదన ఉంటుంది, అది తీరేంత వరకు భారం ఉంటుంది. మనం సంఘమును ప్రేమిస్తే, ఒక వ్యక్తి కష్టంలో ఉన్నాడంటే ఆ భారం మన హృదయంలోకి ఆటోమేటిక్గా వస్తుంది. మనం దేవుని ప్రేమిస్తే, ఒక వ్యక్తి నష్టంలో ఉన్నాడు, ఈ వేదన పడుతున్నాడు అంటే ఆటోమేటిక్గా వాళ్ళ గురించి ఒక భారం హృదయంలోకి వచ్చి ఏదో ఒకటి చేయాలి ప్రభా, మీరే ఏదైనా చేయండి ప్రభా అని బ్రతిమలాడుకున్న మనసు మనకు వస్తుంది. సంఘమును ప్రేమిస్తే, వీరు దేవుని ప్రజలని మీరు నమ్మి ప్రేమిస్తే, లేకపోతే ఏమొస్తుందో తెలుసా? ఊరికనే జరిగిందా, ఏ రోజైన సంఘానికి వస్తే కదా. నేను అంటాను, సంఘానికి రాకపోతే మాత్రమే, అంటే సంఘానికి వస్తే మాత్రం మనం ప్రేమించాలా? రాకపోతే ప్రేమించవా? చెప్పండి. మీరు ఒక మాట పోయినసారి మత్తయి సువార్త, లూకాసు సువార్తలో అనుకుంటాను, చూడండి. లూకాసు సువార్త మనం ఫస్ట్ గృహ కూడికలో చెప్పుకున్న వాక్యం ఏంటమ్మా? అది రెఫరెన్స్ ఎవరికైనా గుర్తుందా? మత్తయి సువార్తనా, లూకాసు సువార్తనా? మత్తయి సువార్త 10వ అధ్యాయం చూడండి ఒకరు. లూకానా మత్తయి సువార్తనా? లూకాసు సువార్త 10వ అధ్యాయం. అది కాదు అవసరం. ఈ 52, ఇప్పుడు 9:52 వచనం చూడండి.
అయితే ఈ 9:52 వచనంలో ఇప్పుడు ఆయన ముందు ఒకరిని వెళ్తారు, మీరు ఎవరైనా చేర్చుకుంటారు. నేను చదువుతాను 51 నుంచి. ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనసు సిద్ధపరచుకుని తనకంటే ముందుకు దూతలను పంపాను. వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధము చేయవలనని సమయరులో ఒక గ్రామంలో ప్రవేశించరి కానీ ఆయన యెరూషలేమునకు వెళ్ళ నభిముఖుడైన అందున వారు ఆయనను చేర్చుకోలేదు. ఇప్పుడు యేసు ప్రభును వారు చేర్చుకోకపోయేటప్పటికీ శిష్యులు ఏమన్నారో చూడండి. శిష్యులైన యాకోబు ఏమంటున్నాడు, యోహాను అది చూసి, ప్రభువా, ఆకాశం నుండి అగ్ని దిగి వీరి నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకు ఇష్టమా అని అడుగుతున్నాడు. ఏంటంట, యేసు ప్రభుని చేర్చుకోకపోతే వాళ్ళు నశించిపోవాలి అన్నట్లుగా వీళ్ళు మాట్లాడితే అప్పుడు యేసు ప్రభు అంటారు, ఏమంటున్నాడంటే ఆయన వారి తట్టి తిరిగి వారిని గద్దించెను. ఆ గద్దించెను అనే దానికి అక్కడ పుట్టినోటి 4 ఉంది. ఇక్కడ కానీ మనం చదివితే ఏముంటుంది, మీరు ఎట్టి ఆత్మ గలవారో మీరు ఎరుగరు, మనుష్య కుమారుడు మనుషుల ఆత్మలను రక్షణలోనికి రక్షించడానికి కానీ నశింపచేయుటకు రాలేదు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి రానంత మాత్రాన, సంఘానికి రానంత మాత్రాన, యేసు ప్రభుని చేర్చుకోనంత మాత్రం శిష్యులు ఏమంటారు, ఏలేలాగా అగ్ని దిగి వచ్చి వాళ్ళని నశింపచేయాలి అని మనం కోరుకోకూడదు. ఒక జరిగితే అందుకే జరిగింది అని కూడా మనం అనకూడదు. మనము చాతైతే వాళ్ళు రక్షించాలి. రక్షించడానికి యేసుప్రభు వచ్చాడు. మనము కూడా ఆయన మార్గంలో వారిని రక్షించడానికే ప్రయత్నించాలి తప్ప నశిస్తే, నాశనమైతే, బాధపడితే, దుఃఖపడితే చూసి వాడికి అలా జరగాల్సిందేలే, వాడు మందిరానికి రాడు, ఎన్నిసార్లు చెప్పినా వినడు, కాబట్టి అలా జరగడం కరెక్టే అని మనం అనకూడదు. యేసుప్రభువే చేర్చుకొని వాణిని గురించి ఏమంటున్నాడు, మీరు అట్లా అనకూడదు, తప్పు, నేను వచ్చింది రక్షించడానికే కానీ నశింపజేయడానికి కాదు అని అంటున్నాడు. కాబట్టి మనం రాని వారి విషయంలో కూడా ఎలా ఉండాలంటే రక్షించగలిగిన మనసు మనకు కావాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అంతేగాని వాళ్ళ గురించి మనమే శిక్షించేంత, వారు ఎప్పుడు నాశనం అవుతాడో వాడు, అసలు వాడు మాట విన్ అని మనం అనకూడదు. తల్లిదండ్రులు అయితే ఊరికేని అంటుంటారు, వాళ్ళు నాశనం కోరుకుంటుంటారు, వీడు నా కడుపున చెడబుట్టాడు చి అని అనకూడదు. నువ్వు ఏం చేయాలి, నమ్మకమైన తల్లివైతే, భారం కలిగిన తల్లివైతే, యేసు ప్రభు అలాంటి వారిని శిక్షించలేదు కానీ రక్షించడానికి వచ్చాను, శిష్యుని గద్దించాడు కాబట్టి ఆ భారం కలిగి నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. అంతేగాని నువ్వు శిక్షించకూడదు, నువ్వు దూషించకూడదు, నువ్వు గద్దించకూడదు, శిక్ష కలగాలని కోరుకోకూడదు. చూడండి, అంతటి కఠినమైన శిక్ష ఉంది. అంటే ఎవరైతే సంఘపు వెలుపల యేసు ప్రభువుని చేర్చుకొని వారి విషయంలోనే గద్దిస్తే దేవుడు ఒప్పుకోలే. కాబట్టి మనము ప్రేమించాలి, సహోదరుని ప్రేమించాలి, సంఘమును ప్రేమించాలి. అంత మాత్రం కాకుండా దేవుని రాజ్య విస్తరణ కోసం మనం ప్రయాసపడాలి. సంఘంలో అనేక ఆత్మలు చేర్చబడాలి, సంఘం విస్తరించబడాలి. సో ఎవరు సరిగ్గా రావట్లేదు, ఎందుకు రావట్లేదు, ఒకవేళ వారిని పరామర్శిస్తే వస్తారా అని మనసులో కలిగి, అయ్యా రండి ప్రార్థన చేద్దాం, నీకు నచ్చితేనే రండి, దేవుడు నీ విషయంలో ఏదైనా కార్యం చేస్తేనే నమ్మి రండి అని చెప్పగలిగిన విశ్వాసంతో వాళ్ళని నమ్మకంతో నడిపించాలి. ఒకవేళ మన క్యారెక్టర్ వాళ్ళ దగ్గర బ్యాడ్గా ఉంటే వస్తారా, ముందు నువ్వు సరిగ్గా ఉండలేమ్మా, నేను తర్వాత వస్తాను అంటారు. అలా కాకుండా మనం మార్చుకొని దేవుని ప్రేమిస్తే ఆయన చెప్పినట్టు మనం వింటాం కదా, ఆయన బాధపడతాడని మనం కొన్ని మార్చుకుంటాం కదా, అవునా కాదా? భార్యాభర్తలు పెళ్ళైన తర్వాత ఇష్టాలు మార్చుకుంటారా లేదా? ఏం మార్చుకోరా, నా ఇష్టం నాదే అని అనుకుంటారు కాదు కదా. భర్త ఇష్టాలు తెలుసుకున్న తర్వాత అలా ఉండడానికి ప్రయత్నిస్తారు. ఎందుకని అలా చేయకపోతే బాధపడతారు. భర్త కూడా అంతే, కొన్ని అడ్జస్ట్మెంట్ ఎప్పుడైతే మన ప్రేమ ఉంటుందో తగ్గి ఉండడానికి ఇష్టపడతాం, మార్చుకోవడానికి ఇష్టపడతాం, వారి కోసం ప్రయాసపడడానికి ఇష్టపడతాం. సంఘమును ఒక వ్యక్తి ప్రేమిస్తే మార్చుకోవడానికి, తను మార్చబడడానికి ఇష్టపడతాడు, ఎదుటివారు మార్చడానికి ఇష్టపడతాడు, ప్రయాసపడతాడు. అంతేగాని నాశనం కావాలి అని ఎవరు కోరుకోరు. అది సాతాను యొక్క ఆలోచన. ఏ విధంగానైనా సరే వీళ్ళని నరకాన్ని తీసుకెళ్ళాలి అని ఏర్పరచబడిన వారిని సైతం పడవేయడానికి దివారాత్రాలు కనిపెట్టి తిరుగుతూనే ఉంటాడు. అలాంటి దుర్మార్గమైన మనస్తత్వం మనలుండి నశింపచేయునుగాక. అలా ఉండకూడదు మనం.
సంఘమును ప్రేమించే వారిగా ఉండాలి. రాజ్య విస్తరణ కోసం, సంఘ అభివృద్ధి కోసం శ్రమించే వారిగా ఉండాలి. అందుకని మనం ఏం చేయాలి? యెరూషలేమును సంఘమును ప్రేమించే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత దాని గురించి దుఃఖించు వారులారా ఉంది. సంఘము గురించి దుఃఖించారు. ఇప్పుడు నెహెమ్యా దుఃఖించాడా లేదా? ఏమ్మా, ఎందుకు దుఃఖపడ్డాడు? వాళ్ళ ఇంట్లో ఆయనకి ఏమన్నా పిల్లలకి అనారోగ్యమా? వాళ్ళ భార్యకి బాగలేదా? ఏమన్నా యోబులాగా వెంటనే నష్టం వచ్చిందా? కష్టం వచ్చి ఆయనకు పడిందా? పల్లా. కానీ దుఃఖపడ్డాడు. దుఃఖముతో ఉపవాసం ఉన్నాడు. ఒక బాధతో ఉపవాసం ఉన్నాడు. కారణం ఏంటి? ఆయన వాళ్ళ యెరూషలేమును ప్రేమించాడు కాబట్టి. అర్థమవుతుందా? యెరూషలేమును ప్రేమించాడు కాబట్టి. మనము కూడా సంఘం గురించి అలాంటి దుఃఖం రావాలి. ఎవరైనా నశించిపోతుంటే, ఎవరైనా దూరం అయిపోతుంటే, ఎవరైనా దిగజారిపోతుంటే, ఎవరైనా సంఘానికి రాకపోతుంటే ఒక భారం మనకుండి ఏ విధంగా వారి బ్రతుకు కట్టాలనే తలంపు మన జీవితంలోకి రావాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత సంఘంలో ఉజ్జీవం తగ్గిపోతున్నప్పుడు కూడా ఒక భారం రావాలి. ఎందుకని తగ్గిపోతుంది? అనేకులు హుషారు ఎందుకు రావట్లేదు? ప్రార్థించే ఆసక్తి ఎందుకు రావట్లేదు అని ఆలోచించి ఏ విధంగా సరే ఉజ్జీవింపజేయడానికి ఆలోచించాలి. ఉజ్జీవం. తర్వాత దేవుని సేవ ఏదైనా నిర్లక్ష్యం చేయబడుతున్నప్పుడు బాధ రావాలి. ఇప్పుడు యెరూషలేము గురించి బాధపడిన వారు నెహెమ్యా ఉన్నాడు. యేసు ప్రభు కూడా బాధపడ్డాడా లేదా? యెరూషలేము గురించి ఏడ్చాడా లేదా? ఏడ్చాడు. అంటే ప్రేమించడమే కాదు, ఆ సంఘ స్థితి సరిగా లేకపోతే ఏం చేయాలి? మనం ఏడవాలి. యెరూషలేము గురించి దుఃఖించడము, ప్రజల గురించి దుఃఖించడము, విస్తరణ గురించి దుఃఖించడము, ప్రాకారాలు కాలిపోతూ దుఃఖించడము, ఏ విధంగా కట్టబడాలని ఆశతో ప్రార్థించడమే దుఃఖించడం. అలా ఒక వ్యక్తి యెరూషలేమును అంటే సంఘమును ప్రేమించి సంఘం విషయంలో దుఃఖపడుతూ ఉంటే, ఉద్యోగం చల్లారిపోతుంటే, ఆసక్తి చల్లారిపోతుంటే దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన. ఇప్పుడు సౌలు దేవుని మాట వినలేదు కదా, వినలేదు. సమూయేలు వెళ్ళి ఏం చేశాడు? రాత్రంతా కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. సమూయేలు వెళ్ళి ఇంకా ఆయన నా మాట వినలేదు, నేనేం చేస్తాను ప్రభా అని ఉన్నాడా? లేదు. రోషంతో, ప్రభా నీ మాట వినలేదు, నువ్వు ఇన్నిసార్లు చెప్పినా వినలేదు, ఏం చేయాలి అని ఒక రోషం, ఒక కొత్త ఆలోచన, కొత్త రాజు, ఆ ప్రజలు పరిపాలించే విధంగా ఒక వ్యక్తి రావాలని ఆశతో ఏం చేశాడు? ఒక నూతన ఉద్యోగం రావచ్చున్నట్టుగా వెళ్ళి మరి రాత్రంతా కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. సంఘ ఉద్యోగం కోసం మనం ప్రార్థన చేయాలి. ఆత్మలు చల్లారిపోతున్నప్పుడు ఆ ఉద్యోగం కోసం ప్రతి ఒక్కరిలో ఒక మంట పుట్టే విధంగా మనం ప్రార్థన చేయాలి. దుఃఖం రావాలి. అంత మాత్రం కాకుండా ఒక మాట ఉంటుంది. మీరు ఎజ్కేలు గ్రంథం, ఈ మాట చదువుకొని ముగించుకుందాం. 9వ అధ్యాయం అనుకుంటాను. ఎజ్కేలు గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనమా? నేను చదువుతా చూడమ్మా. ఎజ్కేలు గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం నుంచి, అంతలో ఒకడు తాను అతము చేయి ఆయుధము చేత పట్టుకొని ఉత్తర దిక్కునున్న పై గవిని మార్గముగా 6 మనుషులు వచ్చుచుండిరి. వారి మధ్య ఒకడు అవిసనార బట్ట ధరించుకొని నడుమునకు లేకకొని సిరాబుడ్డి కట్టుకొని ఉండెను. వారు ఆలయమున ప్రవేశించి ఇత్తడి బలిపీఠమునొద్ద నిలిచిరి. ఇశ్రాయేలుల దేవుని మహిమ తానున్న కిరీపు పై నుండి దిగి మందిరపు గడప దగ్గరకు వచ్చి నిలిచి అవిసనార బట్ట ధరించుకొనిన లేకకుని సిరాబుడ్డి నడుము కట్టుకొనిన వారిని పిలవగా యెహోవా అంటున్నాడు, యెరూషలేమును ఆ పట్టణంలో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన ఏయ కృత్యముల గూర్చి మూల్గులిడుచు ప్రలాపించుచున్న వారి లలాటముల గుర్తు వేయమని వారికి ఆజ్ఞాపించను. నేను వినుచుండగా వారికి ఇలాగ సెలవిచ్చాను, మీరు పట్టణంలో వాని వెంట పోయి నా పరిశుద్ధ స్థలము దగ్గర మొదలుపెట్టి కటాక్షమైనను కనికరమైన లేకుండా అందరిని హతమి చేయుడి. అందరు నశించినట్లు ఎవరిని విడిచిపెట్టగా పెద్దవారిని, చిన్నవారిని, కన్యకలను, పిల్లలను, స్త్రీలను చంపవలను కానీ ఆ గురుతు ఎవరికి ఉండునో వారిని ముట్టకూడదు.
అని చెప్తున్నాడు. అంటే యెరూషలేములో కొందరు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. అవునా? ఈ ప్రార్థన చేసే వరకు ఒక ముద్ర వేయమంటున్నాడు. ఎందుకు, ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నారు వీళ్ళు? ఆ మాట చదివాం కదా. ఏమని అంటే, యెరూషలేము చుట్టూ తిరిగి దానిలో జరిగిన ఏ కృత్యములు కూర్చు మూలుగులిడుచు ప్రలాపించుచు. ఎవరు? దేవుని నమ్మిన బిడ్డలే దిగజారిపోయి, దేవునికి వేరైపోయి, దేవుని నామాన్ని ఘనపరచకుండా, దేవుని నామానికి అవమానం తెచ్చే విధంగా బ్రతుకుతున్న వారి గురించి యెరూషలేము అనే సంఘములు ఏం చేస్తున్నారు? వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు, దుఃఖపడుతున్నారు. మూలుగులు అంటే మూలుగుతూ ప్రార్థన చేయడం. ఎంత వేదన ఉంటే ఆ మూలుగులు వస్తాయి. ఎవరు కదిపినా మన మనసులో ఆ మాట రాదు కదా. దుఃఖంతో ఏడ్చి ఏడ్చి మూలిగిన వారి జీవితంలో ఎవరైనా పలకరించిన ఫ్రీగా మాట్లాడగలుగుతారు? లేదుగా. అంత దుఃఖంతో వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఎవరి గురించి? యెరూషలేము పట్టణం గురించి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెరూషలేము పట్టణం గురించి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అట్లా ప్రార్థన చేస్తున్న వారికి ఒక గుర్తు ఏమంటున్నాడో, వారిని తప్ప మిగతా వాళ్ళందరినీ కూడా నాశనం చేయమని. అంటే ఇప్పుడు మనమేంటి? మనం నాశనం కాకుండా ప్రార్థన కాదు, నశించిపోతున్న ఆత్మల గురించి. అయ్యా, నేనైతే ఒక క్షేమకరమైన ప్రదేశంలోకి వచ్చాను ప్రభా, నీ కనుదృష్టి ఉండే రెక్కల నీడి క్రిందకు వచ్చాను ప్రభా, చాలామంది నీకు దూరం అయిపోతున్నారు ప్రభా అని యెరూషలేము గురించి ఏం చేయాలి? మనం ప్రలాపించాలి, ఏడ్చాలి, దుఃఖము కలిగి ఉండాలి. సంఘం పట్ల ఆ భారం ఒక వ్యక్తికి ఉంటే, ఈ దుఃఖము ఈ ప్రేమ ఒక వ్యక్తి కనపరిస్తే వారు ఎలా ఉంటారు అంటే, ఈ మాట చదువుకొని ముగించుకుందాం. 12వ వచనం. చూడండి, అలాంటి వారికి నది వలె సమాధానము ఆమె వద్దకు పారచేయను అన్నాడు. ఆమె వద్దకు అంటే ఆమె అంటే ఎవరు ఇక్కడ? సంఘం. అంటే ఒక వ్యక్తి సంఘములో ఉంటే, ఒక వ్యక్తి సంఘమును ప్రేమిస్తే, ఒక వ్యక్తి సంఘం కోసం దుఃఖపడి కట్టబడాలని ప్రయాసపడుతూ ఉంటే, ఆ సంఘములో ఉన్న వ్యక్తి దగ్గరికి, అంటే ఆ సంఘం గురించి ప్రేమించి సంఘం పట్ల దుఃఖం కలిగి ఆ ప్రార్థన చేస్తున్న వారి దగ్గరికి ఏమొస్తుందంటే, నది వలె క్షేమము సమాధానం వారి యొద్దకు వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత మాత్రం కాకుండా జనముల ఐశ్వర్యం అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహము వలె వారి యొద్దకు దానిని రాజేతును అంటున్నారు. అంత మాత్రమే కాకుండా పేజీ తిప్పితే వాళ్ళని మోకాళ్ళ మీద ఆడింపబడతారంట చెప్తున్నాడు. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను. ఎక్కడ ఆదరించబడతారు వాళ్ళు? యెరూషలేములోనే ఆదరించబడతారు. అంటే సంఘములోనే ఆదరింపబడతారు. చూడండి, ఒక వ్యక్తి దేవుని సంఘమును ప్రేమిస్తే దేవుడు ఏం చేస్తాడు? ఆ కుటుంబానికి ఆదరణ కలగజేస్తాడు. దేవుడు ఆ కుటుంబానికి ఏం చేసి క్షేమం కలగజేస్తాడు. అన్న ఒక భారం కలిగి సేవ సరిగ్గా లేదే, నిర్లక్ష్యం చేస్తున్నారు వీళ్ళు, ఒక పరిపూర్ణ ఒక సేవకుడు కావాలని తన కుమారుడు అడిగి పొందుకొని ఆ కుమారుని సేవకుడిగా మార్చి దేవుని సన్నిధిలో పరిచర్య చేసే విధంగా మార్చింది కదా. మరి అన్న కుటుంబం దీవించబడలేదా? సమూయేలు దీవించబడలేదా? ఆశ్చర్యకరంగా దీవించాడు. క్షేమం వారికి నది వలె వచ్చింది. వాళ్ళ కీర్తి అంతటా ప్రకాశించింది. ప్రవక్తగా, తర్వాత దీర్ఘదర్శిగా, ఇంకా ఏదో చెప్తాం కదా, ఇంకొకరి అన్ని రకాలుగా ఆయన ప్రసిద్ధి గాంచినట్టుగా మనం చూస్తాం. సంఘమును ప్రేమిస్తే, హన్నా సంఘమును ప్రేమించి దుఃఖపడింది. అయ్యా, ఇక్కడ పరిచర్య సరిగ్గా లేదయ్యా, ఏలి కుమారులు దుర్మార్గులను ప్రవర్తిస్తున్నారు, మందిరానికి రావడానికి అందరు భయపడుతున్నారు, నీ నామం ఇక్కడ ఉండట్లేదు, నీ ప్రత్యక్షత అసలు కనబడట్లేదు, సక్రమైన యాజక ధర్మం జరగాలి అని తన కుమారుడికి నేర్పి అక్కడ కూర్చోబెట్టింది. అది భారం కలిగి ఉండడం. మరి మన బిడ్డలు సంఘంలో ఏదైనా పరిచర్యకు మనం ప్రేరేపిస్తున్నామా? నాన్న పని చేయాలి, మన సంఘంలో ఏదో ఒక పని చేయాలి. అలా అడిగితే మమ్మల్ని పిలిచారా, మాకు చెప్పారా, వాళ్ళే ఇష్టం లే, వాళ్ళని పిలుచుకున్నారు, వీళ్ళని పిలుచుకున్నారు. నీకు భారం లేక, అయ్యో ఈ పని ఇక్కడ సంఘంలో జరుగుతూ ఉంటే వాళ్ళే ప్రయాసపడుతున్నా, నా కుటుంబం గురించి ఎవరు లేరే, నేను వెళ్ళాలి. నువ్వు ప్రేమిస్తే వాళ్ళకి అడగాల్సిన అవసరం లేదు కదా, సంఘం గురించి చెప్పాల్సిన అవసరం లేదు కదా, మళ్ళీ వచ్చి బ్రతిమలాడాల్సిన అవసరం లేదు కదా. అడగకముందు వచ్చి నువ్వు ఆ పని చేస్తావు. ఆ ప్రేమ ఉంటే ఎవరు అడిగారు అన్నాను? ఆమె చూసింది, ప్రయాసపడింది, ఒక నీతిమంతుడైన ప్రవక్త ఉండాలి అని
మార్చింది. ఆమె హృదయ వేదన దేవుడు అంగీకరించి సమూయేలును గొప్ప ప్రవక్తగా చేసి మొత్తాన్ని మార్చేశారు. చూడండి, సంఘమును ప్రేమించడం అంటే అది, సంఘం గురించి దుఃఖపడడం అంటే అది. సంఘంలో ఏదైనా ఉద్యోగం తగ్గిపోతుంటాయి, పరిస్థితులు మారిపోతాయి. ఒకవేళ నేను సరిగా లేకపోయినా నా గురించి ఆయన ప్రార్థన చేయొచ్చు, తప్పులేదు కదా. మా సేవకుడే సరిగా లేడయ్యా, నిజమైన సేవకుని మాకు పంపని నమ్మకంగా ప్రార్థన చేయొచ్చు, ఇబ్బంది లేదు. అట్లనే చేస్తుంది హన్న. భారం, సంఘం శరీరం, ఆ శరీరాన్ని సరైన అభివృద్ధిలో నడిపించేవాడు ఉండాలి, సరిగ్గా పోషించేవాడుగా ఉండాలి. కాబట్టి మనం ఏం కలిగి ఉండాలి అంటే సంఘంని మనం ప్రేమించేవారిగా ఉండాలి, సంఘం గురించి దుఃఖపడేవారిగా ఉండాలి. సంఘాన్ని ప్రేమించడం అంటే సంఘస్థులను ప్రేమించడం అని, పరిచర్య అభివృద్ధి కోసం ప్రయాసపడడం అని మనం నేర్చుకున్నాం. సన్నిధిని ప్రేమించడం అని. తర్వాత దుఃఖపడడం అంటే దేవుని ప్రజలు పాపలు ఉన్నప్పుడు నెహెమ్యాలకు దుఃఖపడి వాటి కోసం ఆయన ఊరికి ఏడ్చి వదిలిపెట్టాడా? కట్టబడ్డానికి ప్రయాసపడ్డాడు కదా. అలానే ఊరికి ఏడవడం కాదు, మనకు చేతనైంది చేయడానికి మనము పూనుకోవాలి. అది ప్రేమించడం అంటే. ఊరికి ఏడవడం కాదు, చేతనైంది చేయడానికి మనం పూనుకుంటే ఆ పనిని దేవుడు సఫలం చేస్తాడు. నువ్వు పని పూనుకొనము, నీ కార్యం నేను సఫలం చేస్తానంట. పూనుకోగలగాలి. తర్వాత సేవ నిర్లక్ష్యం చేయబడుతున్నప్పుడు మనం భారం కలిగి, ఉద్యోగం తగ్గినప్పుడు భారం కలిగి సంఘంలో ఆన్లైన్ ప్రేయర్ వస్తే చాలు, 5 మంది 6 మంది వస్తారు, కాము కూర్చుంటారు, పాటలు కొడతా ఉంటారు. నాకైతే ఎంత బాధేస్తుందో. దేవుని సన్నిధికి వచ్చి అంత నిర్లక్ష్యంగా, అంత నిరుత్సాహంగా ఎట్లా ఉంటావు? ఆ జీవం కలిగిన దేవుని చూడడానికి నేను వస్తున్నానప్పుడు ఎంత సంతోషం ఉండాలి, అంత ఆశ ఉండాలి. కాబట్టి అట్లా మన దేవుని ప్రేమిస్తే మన సమాధానం ఎట్లా ఉంటుంది? నది వలె విస్తారంగా ఉంటుంది, క్షేమం నది వలె ఉంటుంది. మనం కూడా దేవుని సంఘంలో ఆదరించబడతాం. తలలో వంచండి. మీ చిన్నల్లుడికమ్మ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, జీవం కలిగిన దేవ, అవును ప్రభా, ఒక వ్యక్తి సంఘమును ప్రేమిస్తే ఎలా ప్రేమించాలో మేము నేర్చుకున్నాం. ఒక వ్యక్తి సంఘం పట్ల దుఃఖం కలిగి ఉంటే ఏ విషయంలో దుఃఖం కలిగి ఉండాలో, నెహెమ్యా లాంటి దుఃఖం, యేసయ్యా మీరు కూడా పాపం చేస్తున్న వారిని చూసి ఓర్వలేక ఏడ్చినట్టు అలాంటి దుఃఖం మాకు కలుగచేసి నీ సంఘాన్ని అభివృద్ధి కోసం ప్రయాసపడినట్లుగా నశించు ఆత్మల పట్ల ఒక భారం కలిగి ఆత్మలు కనే వ్యక్తులుగా నిష్ఫలమైన ఫలం మేము కాకుండా మా నీతి ఫలాన్ని అనేకులు కనపరిచి, ఇదిగో నా ప్రార్థన ద్వారా, నా సాక్ష్యం ద్వారా నేను సంపాదించుకున్న నా బిడ్డలు అని మనం సాక్ష్యం చెప్పుకున్నట్లుగా దేవుడు కార్యం జరిగించినట్లుగా ప్రభువా, మీరు ప్రతి ఒక్కరి జీవితంలో కార్యం జరిగించి రానున్న రోజుల్లో ఒక్కొక్కరు కొన్ని ఆత్మలు కనగలిగినటువంటి ఆత్మీయ తల్లిదండ్రులుగా మీరు మార్చండి. అనేకులు నడిపించే ఆత్మీయ తల్లిదండ్రులుగా మీరు మార్చండి. ఆత్మీయ నాయకత్వం వారికి అనుగ్రహించి బలపరచమని. యెరూషలేము అనే సంఘంను ప్రేమించగలిగే మంచి మనసు, సంఘం గురించి దుఃఖపడి చేతనైన సహాయము చేయగలిగి పూనుకోగలిగినటువంటి మనసు ప్రతి ఒక్కరికి దయచేసి బలపరచమని, ఈ రాత్రికాల దీవెనతో నింపమని యేసయ్య అతి శ్రేష్టమైన దివ్యగణ నామమును అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకును సంఘంలో ప్రతి కుటుంబానికి, కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి, వృద్ధులను మొదలుకొని చంటి బిడ్డల వరకు తోడై ఉండి కాపాడి నడిపించి బలపరిచి ఆశీర్వదించునుగాక. ఆమేన్.